తెలంగాణలో ఆసరా రైతు భరోసా అమలుకు ప్రభుత్వం సన్నద్ధమైందండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ రెండు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. ఇప్పటికే వీటిని పెంచకపోవడంతో వృద్ధులు, మహిళలు, రైతులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తా ఉంది. వచ్చే నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయట. ఈ సమావేశాల్లోనే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరించి రైతు భరోసా విధి విధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. ఈ నెల చివరి వరకు ఇంటింటి సర్వే కూడా పూర్తవుతుందని, బీసీ జనాభా ఎంత మేరకు ఉన్నది అన్న దానిపై క్లారిటీ కూడా రానుందట. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావచ్చని తెలుస్తా ఉంది. ఈ ఎన్నికల షెడ్యూల్ వదలక ముందే ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా నిధులు విడుదల రెండూ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు వేగవంతంగా ఆలోచన చేస్తుందని చెప్తున్నారండి. మరి ఏది ఏమైనా ఎలక్షన్ కు ముందు ఈ రెండు స్కీములు అమలు జరిగితే రేవంత్ రెడ్డి సర్కారుకి ఎలక్షన్ లో ఈజీగా గెలుపు సాధించడం వీలవుతుందని ఆశిస్తున్నారు.